అందరికీ నమస్కారం అండి. మీ వీరబ్రహ్మం కడారు, చైతన్య శ్రవంతి ట్రస్ట్ ప్రెసిడెంట్. ప్రస్తుత రోజుల్లో మన ఆరోగ్యం ముఖ్యమండి. ఆరోగ్యానికి కాపాడుకోవడానికి మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహారం తీసుకోవాలి. మంచి గాలి కోసం మంచి చెట్లు నాటాలి. చుట్టుపక్కల ఉన్న పరిసరాలని కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ముఖ్య కర్తవ్యం. అదేవిధంగా ఆరోగ్యం పెంచడానికి నడక కూడా ఒక పద్ధతి. తర్వాత ప్లాస్టిక్ నిషేధాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ తినడం వల్ల చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని. ప్లాస్టిక్ ప్లేట్స్ కానివ్వండి, ప్లాస్టిక్ సంచులు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం వాడినట్లయితే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. తర్వాత ప్రకృతికి కూడా మనం చెడు చేసినట్టు అవుతుంది. ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకం ఆపేయండి. అదే రకంగా ప్లాస్టిక్ ప్లేట్స్లో భోజనం చేయడం మానేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్పండి. ఇదే విషయాన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి అందరికీ తెలియజేయడానికి 28 జూలై అంటే రేపు సోమవారం అండి, సోమవారం నాడు గచ్చిబౌలి స్టేడియంలో 4K ఎకో వాక్ జరుగుతుంది. దానిలో మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. ప్లాస్టిక్ నిషేధమే మన యొక్క ముఖ్య కర్తవ్యము. ప్రభుత్వాన్ని కూడా మనం అభ్యర్థిస్తున్నాము ప్లాస్టిక్ నిషేధాన్ని చేయమని. వీలైనంత వరకు ప్లాస్టిక్ని దూరం చేయండి. ఈ యొక్క 28 జూలైలో గచ్చిబౌలిలో జరిగేటువంటి ఈ యొక్క నడకలో పాల్గొనండి. మీ కుటుంబ సభ్యులను అందరినీ కూడా పాల్గొనేట్ చేయండి. ప్లాస్టిక్ నిషేధాన్ని మనం త్వరితగతిన ప్రముఖ సబ్జెక్ట్గా తీసుకొని దానికోసం పాటుపడదామని, మనంతా కలిసి ప్లాస్టిక్ని నిషేధించగలమని మీకు గట్టిగా విన్నవించుకుంటున్నాను. మీ సహకారం మాకు కావాలి. అందరం కలిసి మన ప్లాస్టిక్ని పారదోలుదాం. మంచి వాతావరణాన్ని, స్వచ్ఛమైనటువంటి హైదరాబాద్ని నిర్మిద్దాం. దానికి మనం అందరూ కూడా పునరంకితం అవుదాం. మీ కడారు వీరబ్రహ్మం. నమస్కారం అండి. మీకోసం 28 జూలై గచ్చిబౌలి స్టేడియం దగ్గర ఎదురు చూస్తూ మీ చైతన్య శ్రవంతి ట్రస్ట్ ప్రెసిడెంట్ వీరబ్రహ్మం కడారు.